ఈరోజు ఇక్కడ మనం పెంచలకోనలో కండక్ట్ చేస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, ఇతర అధికారులందరికీ, ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. సో యోగాంధ్ర అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 21 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని పురస్కరించుకుంటూ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా యోగా గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో కల్పించడం, జిల్లాలో సుమారుగా 10 లక్షల మందిని మనము యోగా ఎంతూసియాస్ట్స్ కింద రిజిస్టర్ చేయడం, వాళ్ళల్లో యోగా గురించి చైతన్యపరచడం. అదేవిధంగా మనం జిల్లాలో సుమారుగా 124 మాస్టర్ ట్రైనర్లను కూడా ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఆ మాస్టర్ ట్రైనర్ల ద్వారా మనం సచివాలయం స్థాయిలో కూడా సుమారుగా 7,000 మంది సచివాలయం సిబ్బందిని మనం ట్రైనర్స్ కింద ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా యోగా కార్యక్రమం గురించి, యోగా ఆవశ్యకత గురించి తెలియజేసే ప్రయత్నం అయితే చేశాము. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి చాలా పెరిగాయి. ముఖ్యంగా మనిషి జీవితంలో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా వరకు కూడా తగ్గడం వల్ల అనేక రకాలైన సమస్యలు చాలా ఎర్లీ ఏజ్లోనే మనము చూడటం అయితే జరుగుతుంది. అది చాలా బాధాకరం. సో వాటికి సరైన సమాధానం చెప్తుంది యోగా. సో తప్పనిసరిగా మనందరము కూడా యోగాని మన జీవితంలో ఒక భాగ్యస్వామ్యంగా అలవర్చుకోవాలి. యోగా ఆవశ్యకతను కూడా మనం అందరికీ తెలియజేయాలి. సో ఈరోజు సుమారుగా ఇక్కడ 1000 to 1500 మెంబర్స్తో మనము ఈ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళ కోఆర్డినేషన్తో ఇవాళ ఇక్కడ పెంచలకోన టెంపుల్ దగ్గర మనము ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా సిన్సియర్ అప్రిషియేషన్స్ అండి. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ఇనిషియేటివ్. అయితే ఇది కేవలం ఈ రోజుకే పరిమితం కాకూడదు. ఇక్కడికి వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా ఈ స్ట్రాంగ్ మెసేజ్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఎంతమందికి వీలైతే అంతమందికి యోగా ఇంపార్టెన్స్, యోగా ఆవశ్యకత గురించి తప్పనిసరిగా మనందరం చాటి చెప్పాలి. ఆ బాధ్యత కలెక్టర్ గారికి, ఇంకా అధికారులకు, అనధికారులకు, ఇక్కడ వచ్చేసినటువంటి సోదరులకు, పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా మన ఇంట్లో కూడా అందరం యోగా ఒక అరగంట చేసుకుంటే మంచిది. ఈరోజు మన ముఖ్యమంత్రి 2 గంటలు చేస్తాడు. నిద్రలేయంగానే యోగాలు అన్నీ కూడా ఆయన 2 గంటలు చేసి తర్వాత స్నానం చేస్తాడు. ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి మనం కూడా ఇంట్లో పిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లలు ఏ విధంగా చేశారో అయితే మామూలు చేయలేము. అది ఇప్పటి నుంచే మన పిల్లలకు అందరికీ కూడా పెట్టిస్తే జబ్బులు దూరంగా ఉంటాయి. ఈరోజు 30 సంవత్సరాలకే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చేసి ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆపరేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఈ యోగా చేస్తే అలాంటివి కూడా ఉండవు అని చెప్పనేసి కూడా తెలియజేస్తూ, మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో అది కూడా దేహశుద్ధి. ఈ యోగా అనేది దేహశుద్ధి. ప్రతి అవయవం కూడా వదులుతుంది, శుభ్రపరచుకుంటాం, ఆరోగ్యం ఉంటాం. కాబట్టి అందరూ కూడా ప్రతి కుటుంబంలో మరి చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కుడి ముక్కు మూసి ఎడమ ముక్కున్న శ్వాస వదులుతాం. ఆఖరి రౌండ్ ఎడమ ముక్కుండే శ్వాస తీసుకుంటాం. One, 2, 3, 4, 5. Relax. Down. ఇప్పుడు మీ కుడి చేతిని తీసుకుని మీ ఎడమ మోకాలు బెండ్ చేస్తూ మీ పాదాన్ని పట్టుకోవాలి. స్ట్రెచ్చింగ్ ఒకసారి చూడండి, పొజిషన్ చూడండి. ఇస్తూ మీ తలను కూడా భూమికి టచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. ఎవరు కూడా వెనక్కి సీటింగ్ పైకి లేపొద్దు. 1, 2,
3 4 5 అప్. నిదానంగా లేండి. ఓకే. నెక్స్ట్ వన్ అలాగే ఉండి రెండు చేతులు వెడల్పు చేసి 2 నమస్కార ముద్రలు తీసుకుని ఆకాశం వైపు మీరు ఎంత సాగదీయగలిగితే శరీరాన్ని అంత సాగదీయండి. కుడివైపుకి తిరుగుతూ మీ 2 చేతుల్ని కుడివైపుకి ఎంతవరకు రొటేట్ చేయగలరో అంతవరకు రొటేట్ చేయాలి. 1, ఎడం వైపుకి 2 మీ యొక్క గడ్డము తీసుకొచ్చి నామ భాగంలో ఉంచుకోవాలి. 1 నిదానంగా మరలా శ్వాస తీసుకుంటూ మీ తలని పైకి లేపి ఆకాశం వైపు చూడాలి. 2 మరలా